వరుసగా వస్తున్న ఫలితాలు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారాయి. సీఎం హోదాలో మొదటిసారిగా మహబూబ్నగర్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో 2 రోజుల క్రితం ఫలితాలు వెల్లడయ్యాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించాడు. ఇక ఈరోజు వెలువడ్డ ఫలితాలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు, రేవంత్ రెడ్డి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అయిన మహబూబ్నగర్ పార్లమెంట్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజయం సాధించారు. ఈ 2 పరిణామాలు రేవంత్కు కాస్త తలనొప్పిని కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో పార్లమెంటు, మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు స్థానం మల్కాజిగిరి కూడా భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించిన పరిస్థితి చూసాం. ఇక ఈ 2 పార్లమెంట్లో రేవంత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ఈ 2 పార్లమెంట్లో విజయం సాధించకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళు ఈ విషయాన్ని చాలా పెద్దగా చేసి చూపించే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితులను రేవంత్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటాడో వేచి చూద్దాం.